షుగర్ ఫ్రీ క్రియేషన్స్ సమర్పించు షుగర్ ఫ్రీ మూవీస్ వాచ్ లిస్ట్లో టాప్ 10 IMDb మూవీస్ ఆఫ్ 2023 ఇప్పుడు మీరు చూడబోతున్నారు. 10th పొజిషన్లో ఫెరారీ. ఇది బయోపిక్ సినిమా. దీని డైరెక్టర్ మైకెల్ మన్. చాలా పెద్ద డైరెక్టర్ అనమాట. ఇతను తీసిన సినిమాలు హిస్టరీ క్రియేట్ చేసినవన్నీ కూడా. ది ఏవియేటర్, మియామి వైస్, హ్యాన్కాక్ గొప్ప కమర్షియల్ హిట్ సాధించిన సినిమాలు తీశాడు తను. కార్ రేసులు, బ్యాక్గ్రౌండ్ సినిమాలు చూడటానికి ఇష్టపడే వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ సినిమాని చూసేయండి. 9th పొజిషన్లో షా ఎక్స్. 10th కూడా అని చెప్పొచ్చు. ఈ సిరీస్ సినిమాలు ఇష్టపడిన వాళ్ళకి చాలా తక్కువ మంది ఉంటారన్నమాట. ఆ ఎయిమ్స్ ఏంటి, రక్తపాతం ఏంటి, ఆ మైండ్ గేమ్స్, ఆ టెక్నాలజీ, అబ్బో రభస అనమాట. ఈ హారర్ సినిమాలు అందరికీ నచ్చకపోవచ్చు, కానీ చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పటికీ కూడా వస్తున్నాయి. 2004లో షా సినిమా స్టార్ట్ అయింది. అప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి ఇప్పటికి కూడా. ఇది యాక్చువల్గా 2-3 పార్ట్ తర్వాత కంటిన్యూస్ పార్ట్గా ఈ స్టోరీని చెప్పొచ్చు అనమాట. 2023 సినిమా అయినప్పటికి కూడా ఆ రోజుల్లో లైటింగ్ ప్యాటర్న్తోనే ఆ గ్రీను, ఎల్లో టోన్లోనే ఉంటుందన్నమాట సినిమా మొత్తం అంతా. నెక్స్ట్ 8th పొజిషన్లో నో హార్డ్ ఫీలింగ్స్. జెనిఫర్ లారెన్స్ యాక్ట్ చేసిన దీంట్లో రామ్ కామ్ జానర్లో ఉంటుంది. 32 ఏళ్ళ హీరోయిన్కు తన పూర్వీకులు ఇచ్చినటువంటి ఇల్లుని ఆ బ్యాంకు వాళ్ళ నుంచి కాపాడుకోవాలంటే పెద్ద డబ్బు కావాలి. 19 ఏళ్ళ రిచ్ కిడ్. ఇతను ఒక మానసిక వికలాంగుడు అనమాట. అతనికి మెచ్యూరిటీ లెవెల్ తక్కువగా ఉన్నాయి. సో అతనితో పాటు ట్రావెల్ చేసి మెచ్యూరిటీ లెవెల్ పెంచడం కోసం ఈ అమ్మాయిని అపాయింట్ చేస్తారు. ఈ అమ్మాయి కూడా ఆ డబ్బు కోసం ఒప్పుకుంటుంది. ఆ అబ్బాయితో ఆ ట్రావెల్ చేసినటువంటి సీన్స్, సిచ్యువేషన్స్ అదిరిపోతాయి. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. 7th పొజిషన్లో మిస్సింగ్ అనే సినిమా వచ్చింది. ఇప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్తో టూర్కి వెళ్ళిన తల్లి మిస్ అయిపోతుంది. ఆ తల్లి యొక్క కూతురు తల్లిని వెతికి పట్టుకోవడం అన్నదే ఈ స్టోరీ అనమాట, ఈ సినిమా స్టోరీ. టీనేజ్ కూతురు క్యారెక్టర్ ఇందులో చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు. భర్త చనిపోయాక కూతుర్ని సింగిల్ మదర్గా చాలా కష్టపడి పెంచింది. ఆ తర్వాత ఎన్నాళ్ళు ఉంటారు అసలు ఫారెన్లో ఈ తల్లులు మాత్రం. బాయ్ ఫ్రెండ్ సెట్ చేసుకుంది, టూర్కి వెళ్ళిందనమాట. ఆ తల్లి వెళ్ళాక కూతురు ఆ పబ్ అని, పార్టీ అని బాగా ఎంజాయ్ చేస్తుంది. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే తల్లి మిస్సింగ్ అని. 2018లో సేమ్ ఇదే మిస్సింగ్ అనే పేరుతో ఒక సినిమా వచ్చింది. దానికి సీక్వెల్ అని చెప్పుకోవచ్చు, కానీ దానికి దీనికి అస్సలు సంబంధం ఉండదు. సోషల్ మీడియాను వాడుకొని చాలా న్యాచురల్గా తీసిన ఎమోషనల్ జర్నీయే సినిమా. డోంట్ మిస్ ఇట్. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. టాప్ 6 సొసైటీ ఆఫ్ ది స్నో. ఆస్కార్ నామినేటెడ్ మూవీ ఇది స్పానిష్ సర్వైవల్ మూవీ. ట్రూ ఈవెంట్స్ జరిగిన కథను ఆధారంగా చెప్పి తీశారు. మంచు ప్రదేశంలో ఒక ఫ్లైట్ క్లాష్ అయిపోయి కింద పడిపోతుంది. ఎటు చూసిన మంచు -30 degreesలో ఉంటుంది. ఆ ప్రయాణికులు అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నదే ఈ సినిమా. మేకింగ్ చాలా గొప్పగా ఉంటుంది, తప్పక చూడాల్సిన సినిమా. ఎక్కడ రియల్ లొకేషన్లో తీశారో, ఎక్కడ స్టూడియోలో గ్రీన్ మ్యాట్లో తీశారో చెప్పలేని విధంగా అద్భుతంగా తీశారనమాట మేకింగ్. ఈ వీడియో టెక్నికల్గా సూపర్గా ఉంటుందన్నమాట. హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ జేఏ బయో. ఇక టాప్ 5 ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్. IMDb రేటింగ్ 7.5. డ్రామా, హిస్టరీ, వార్ జోనర్లో ఈ సినిమా ఉంటుంది. ఒక వార్ క్యాంప్లో జరిగే ఇన్సిడెంట్స్ని అద్భుతంగా చూపించారు. ఇది కూడా ఆస్కార్ నామినేటెడ్ సినిమా. విన్నర్ ఆఫ్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ సినిమా. అలాగే బెస్ట్ సౌండ్కి కూడా ఆస్కార్ విన్ అయింది. చెప్పుకుంటూ పోతే చాలా అవార్డ్స్ వచ్చాయి దీనికి. డైరెక్టర్ జోనథన్ గ్లేజర్ అండ్ టీమ్కి హ్యాట్స్ ఆఫ్. టాప్ 4లో వాంకా. పిల్లల సినిమా మాత్రమే కాదు, ఫ్యామిలీ చూసే ఫ్యాంటసీ సినిమా అనమాట. మ్యూజికల్గానే ఉంటుంది, సాంగ్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. వాంకా క్యారెక్టర్ని ఇంతకుముందు జానీ డిప్ చేశారు. 2005లో చార్లీ అండ్ ద చాక్లెట్ ఫ్యాక్టరీ సినిమాలు చేశారనమాట. ఆ విల్లీ వాంకా క్యారెక్టర్తో చాలా సినిమాలు చేశారు. ఇది ఫెంటాస్టిక్ వర్షన్ అనమాట. అడ్వెంచరు, కామెడీ, ఫ్యామిలీ, ఫ్యాంటసీ, మ్యూజికల్, ఇన్ని ట్యాగ్స్ ఉన్నాయి ఈ సినిమాకు. చూసేయండి ఒకసారి. టాప్ 3 పొజిషన్లో జాన్ విక్ చాప్టర్ 4. నాన్ స్టాప్ యాక్షన్ కొరియోగ్రఫీ సినిమా ఏదైనా ఉందంటే నిద్రలో కూడా జాన్ విక్ అని నేను చెప్పేస్తాను. సెపరేట్గా నేను ఈ ఫుల్ సినిమాని నరేట్ చేస్తాను ఒకరోజు. 10 రివ్యూస్ సూపర్ అనమాట ఈ సినిమాలో. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒకే మూడ్లో ఉంటాడు అతను. మిగతా పార్ట్లతో పోల్చుకుంటే ఎమోషన్స్ కూడా ఈ పార్ట్లో అదిరిపోతాయన్నమాట. వరల్డ్ బిగ్గెస్ట్ అసోసియేషన్ నుంచి
ఎలా తప్పించుకుంటూ వెళ్ళాడనేదే అద్భుతం. క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. చూసేయండి, ఫ్రీగా మాత్రం దొరకదు. ఇది ప్రైమ్లో లేదా లయన్స్ గేట్ మూవీస్లో దొరుకుతుంది, చూడండి. నెక్స్ట్ టాప్ 2 గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3. గార్డియన్స్ ఫ్రాంచైజీలో ఇదే లాస్ట్ మూవీ అనమాట. డైరెక్టర్ జేమ్స్ గన్ కూడా ఈ సిరీస్ని వదిలిస్తున్నాడంట. మార్వల్ స్టూడియోస్ సినిమాలు అంటే సినిమా లవర్స్కి కన్నులు పంట అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో రాకెట్ ర్యాకున్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఇక టాప్ 1 ఓపెన్ హైమర్. డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ స్పెషల్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఫాదర్ ఆఫ్ అటమిక్ బాంబ్ అని చెప్పబడుతున్నటువంటి జే రాబర్ట్ ఓపెన్ హైమర్ యొక్క జీవితం ఆధారంగా తీసినటువంటి నోలన్ సినిమాలు అంటేనే మనం ఆ డిక్షనరీలు, ఫిలిం గైడ్లు తిరగవేసి మరి 3-4 సార్లు చూస్తేనే కానీ మనం సినిమాని అర్థం చేసుకోలేం. అలాంటిది ఈ సినిమాను మాత్రం మనల్ని అంత కష్టపెట్టకుండా తీసేయడమాట. క్లియర్ ఎమోషన్స్ ఉంటాయన్నమాట. మనల్ని ఆ ప్రపంచంలోకి, ఆ కథా ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతారన్నమాట ఈ సినిమాలో. సో ఇవి టాప్ 10 IMDb 2023లో వచ్చినటువంటి మూవీస్. నెక్స్ట్ ఇంకో వాచ్ లిస్ట్తో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.